ఏర్పాటైన శాసనసభ సంఘం ఈ రోజు డైరీని సందర్శించింది. జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, గౌతు శిరీష, కేకే రంగారావు, దాట్ల సుబ్బారాజు సభ్యులుగా ఉన్నారు. జిల్లా అధికారంతోనూ ప్లాట్లు సిబ్బందితోనూ చర్చించిన తర్వాత సభా సంఘం మీడియాతో మాట్లాడింది. ఇక డైరీ పనితీరు మీద చాలా అనుమానాలున్నాయని, అందుకే ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక పాడి రైతులకు లబ్ధి చేకూరటం లేదని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. విశాఖ డైరీకి నష్టం చేసేందుకు ప్రయత్నించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సభా సంఘం స్పష్టం చేసింది. సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని ముందు వచ్చినటువంటి ఆరోపణలు కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి చర్చల్లో. వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా ఏం క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఆడిటర్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది.